కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది భారతీయులు చనిపోయారంటున్నా. ఐడి కార్డులు చూపించమని అందులో రిలీజన్ చూసి మరీ చంపారంటున్నా. ఒక వ్యక్తి ఐడి కార్డు చూపించకపోయేసరికి నీ మతం ఏంటని అడిగి ప్యాంటు విప్పి అంగాన్ని చూసి మరీ కాల్చారంటున్నా. ఇదంతా చూస్తున్న ఆడవాళ్ళు మా భర్తల్ని చంపినట్టే మమ్మల్ని కూడా చంపేయని బ్రతిమలాడుతుంటే, మిమ్మల్ని కూడా చంపితే ఇక్కడ జరిగింది భారతీయులకు చెప్పి ఎవరు భయపెడతారని ఆ భారత స్త్రీల్ని అవమానపరుస్తూ మాట్లాడారన్న. వచ్చింది ఉగ్రవాదులని వాళ్ళకి తెలియదా? వాళ్ళంత ధైర్యంగా దాడిలా చేయగలిగారా? వాళ్ళు కూడా ఆర్మీ డ్రెస్సుల్లోనే ఉన్నారంటున్నా. కాపాడటానికి వచ్చిన మన ఆర్మీలను కూడా వాళ్ళే అనుకుని మమ్మల్ని చంపొద్దని బ్రతిమాలాడంటున్నా. నీకు సర్జికల్ స్ట్రైక్ గుర్తుందా? మన ఇండియన్ జవాన్ని 40 మందిని చంపితే అక్కడికి వెళ్ళి దాడికి ప్రతిదాడి చేసి దేశం మీసం తిప్పిందిరా మన భారత గళం. అసలు విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళల్లో మన మతం వారు ఎక్కువ మంది ఉన్నారంటున్నా. పరాయి దేశస్తులు ఉన్మాదంతో మన దేశం మీద దాడికి దిగినప్పుడు అక్కడ ఉన్నది నీ మతం వారా నా మతం వారా అని కాదురా మనం ఆలోచించాల్సింది, మన భారతీయుడా కాదా అని మాత్రమే ఆలోచించాలి. ఈ విపత్తులో తండ్రిని కోల్పోయిన వారు, భర్తని కోల్పోయిన వారు, సర్వస్వాన్ని కోల్పోయిన వారు మన భారతీయులు కాబట్టి వారి ఆత్మలకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు మనశ్శాంతిని ఇవ్వాలని భగవంతుని కోరుకోవాలి. దాంతో పాటు కూడా ఖచ్చితంగా దాడికి ప్రతిదాడి ఉండాలి. ప్రతి భారతీయుడు దీన్ని ఖండించాలి. పోంచే